ఇది కథా ప్రయాణంలోని గోల్డెన్ ఏజ్ ఇన్స్పిరేషన్స్, మనసును తాకి జీవిత కథల సిరీస్. ఈరోజు మీతో ఒక ప్రశ్న పంచుకోవాలి. మనలో చాలామంది 60 దాటిన తర్వాత ఇప్పుడు మన పని అయిపోయింది అని అనుకుంటామా? కొంచెం నెమ్మదిగా ఆలోచించండి. మన జీవితానికి గడువు తేదీ ఉంటుందా? 96 ఏళ్ల వయసులో ఒక అమ్మమ్మ తన జీవితంలో మొదటి జీతం సంపాదించారు. అవును, మీరు వింటున్నది నిజమేనండి. 96 ఏళ్ల వయసులోనే. ఆమె పేరు హర్భజన్ కౌర్. ఆమె ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో బేసన్ బర్ఫీ చేసేవారు. ఆమె చేతి రుచి అంటే ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం. కానీ ఆమె మనసులో ఎక్కడో ఒక చిన్న బాధ ఉండేది. ఇది ఒక వ్యాపారంగా చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని. ఈ ఒక్క ఆలోచన ఆమెను ఎన్నో సంవత్సరాలు వెంటాడింది. సమయం గడిచింది, సంవత్సరాలు మారాయి, వయసు పెరిగింది. కానీ ఆ కల మాత్రం ఆమె మనసులో మిగిలింది. ఒకరోజు ఆమె కుమార్తె అడిగింది, అమ్మా, ఇప్పటికైనా మొదలు పెడదామా అని. ఆ మాటలో ప్రోత్సాహం ఉంది, ఆ మాటలో నమ్మకం ఉంది, ఆ మాటలో కొత్త జీవితం ఉంది. ఆ రోజు నుంచి హర్భజన్ కౌర్ మళ్ళీ బేసన్ బర్ఫీ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో చిన్న ఆర్డర్లు వచ్చేవి. పక్కింటి వాళ్ళు కొనుగోలు చేశారు, మిత్రులు ప్రోత్సహించారు. తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆమె కథ ప్రపంచానికి తెలిసింది. ఆమెకు ఒక కొత్త పేరు వచ్చింది, ఎంటర్‌ప్రెన్యూర్ దాది అని. ఆమె తయారు చేసిన బర్ఫీలు భారతదేశం నుంచి అమెరికా వరకు చేరాయి. 96 ఏళ్ల వయసులో ఆమె తన మొదటి జీతం తీసుకున్నారు. ఆ రోజు ఆమె చేతుల్లో జీతం ఉంది. ఆమె కళ్ళల్లో ఆనందం నిండింది. ఆమె హృదయంలో సంతృప్తి ఉంది. అది కేవలం డబ్బు కాదు, అది ఒక గుర్తింపు, అది ఒక గౌరవం, అది ఆమె కలలకు వచ్చిన సమాధానం. ప్రియమైన స్నేహితులారా, మనకు కూడా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. వంట చేయడంలోనూ, పాట పాడటంలోనూ, కథలు చెప్పడంలోనూ, జ్ఞాపకాలను పంచుకోవడంలోనూ. మన జీవితానుభవాలే మనకు ఒక గొప్ప సంపద. వయసు మన శరీరాన్ని నెమ్మదిగా చేరవచ్చు, కానీ మనసుని ఎవరూ ఆపలేరు. హర్భజన్ కౌర్ గారి కథ మనకిదే చెప్తోంది. కలలకు గడువు తేదీ ఉండదు. మీరు కూడా ఈరోజు ఒక చిన్న అడుగు వేయండి ఈ కలల దిశగా. కొత్తగా ఏదైనా ప్రారంభించండి, చిన్నదైనా సరే మొదలు పెట్టండి. మన కలల దిశగా మనం వేసే ఈ చిన్న అడుగులే మన విజయానికి పునాది వేస్తాయి.